పులివెందులలో కార్పొరేటర్లను కొట్టినటువంటి అంశం మీద హైకోర్టు సీరియస్ అని కౌన్సిలర్లది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్తో పాటు పలువురు కార్మికుల మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా హింసించిన ఘటన మీద హైకోర్టు స్పందించింది. వాళ్ళ శరీరంపై ఎలాంటి గాయాలు లేవంటూ పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ తప్పు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వాస్తవాలు నిగ్గుదేల్చే బాధ్యతను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కి అప్పగించింది. పిటిషనర్లకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి మెడికల్ రిపోర్టులను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓ కేసులో పులివెందులు 4వ వార్డు కౌన్సిలర్ పి కిషోర్, 25వ వార్డు కౌన్సిలర్ కావేటి మల్లికార్జున, 4వ వార్డు మాజీ కౌన్సిలర్ వెంకటపతితో పాటు పలువురు కార్మికుల్ని పులివెందుల పోలీసులు గత నెల 28న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళని పులివెందులు డీఎస్పీ మురళీనాయక్, సీఎల్ చాంద్ భాషా రమణ కలిసి తీవ్రంగా కొట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారు. ఈ విషయాన్ని కౌన్సిలర్లు సంబంధించి మ్యాజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. వీళ్ళు చెప్పిన వివరాలను రికార్డు చేసి మ్యాజిస్ట్రేట్ వైద్య పరీక్షల నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అయితే బాధితుల ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని అక్కడ వైద్యులు వెతికిచ్చారు. ఈ నేపథ్యంలో తమ కడప వెలుపల ఏదైనా ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ స్వతంత్ర వైద్యుడి చేత కానీ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలి ఆదేశాలు జారీ చేయాలని కౌన్సిలర్ కిషోర్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యాల మీద జస్టిస్ హరినాథ్ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాది విఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ పిటిషన్లపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా కొట్టారన్నారు. పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా నిష్పాక్షికంగా విచారించకుండా పోలీసులు చెప్పినట్టు తప్పు నివేదికలు ఇచ్చారన్నారు. వాదనలో ఉన్న న్యాయమూర్తి పిటిషనర్లకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని, దీనివల్ల వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. పిటిషనర్లను 24 గంటల్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ముందు హాజరుపరచాలని పులివెందుల పోలీసులను ఆదేశించారు. వీళ్ళకి తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలను తమ ముందుంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ న్యాయమూర్తి ఆదేశించారు. ఇన్ని రోజుల తర్వాత ఉండదు. పోలీసు దెబ్బల్ని కౌకు దెబ్బలు అంటారు. బయటికి కనిపించకుండా లోపల నరాలను పిండేస్తారు. అది డాక్టర్లు ఐడెంటిఫై చేయలేరు. అందులో ఇన్ని రోజుల తర్వాత అసలు ఐడెంటిఫై చేయలేరు. కాబట్టి ఇది కోర్టు ఆగ్రహాలు లాంటివి రాయడానికి పనికి వస్తుంది, కానీ ఏం కాదు.